ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని ఒక్క వాక్యాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. ఐజయా చాప్టర్ 43 verse 1. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఫియర్ నాట్, ఫర్ ఐ హ్యావ్ రెడీమ్డ్ యూ. ఐ హ్యావ్ కాల్డ్ యూ బై యువర్ నేమ్, యు ఆర్ మైన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో విశ్వాసులు కానివారు, దేవుణ్ణి ఎరుగని వారు ఒక చిన్న ఆపద వచ్చినప్పుడు, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు బాగా టెన్షన్గా ఫీల్ అయిపోతుంటారు. ఎందుకు అంటే వారు దేవుణ్ణి నమ్మిన వారు కారు, మనుషులపైన ఆధారపడేవారు. వారి బలం, వారి బలహీనత అన్నీ కూడా తమ వంటి సాధారణమైన మనుష్యులే అనుకుంటారు. కానీ ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న మనం, ఆయన ఆరాధిస్తున్న మనం వారి వలె భయపడితే, వారి వలె చిన్న విషయానికి కృంగిపోతే, వారి వలె ఆశలు కోల్పోతే వారికి మనకి తేడా ఏమైనా ఉంటుందా అండి? ఈ రోజున దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నీవు భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని. మరి మనం ఆయన సొత్తు అయి ఉన్నప్పుడు, ఆయన మన బలమై ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనం ఇంతకు ముందు వలె పాపానికి దాసులము ఏమాత్రం కాదు, చెడు వ్యసనాలకు బానిసలము ఏమాత్రం కాదు. మనము విమోచించబడిన వారము అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున వాక్యం సెలవిస్తున్నట్లుగా నీవు విమోచించబడిన వ్యక్తివి. నువ్వు బందీవి కాదు, నువ్వు బానిసవు కాదు, అపవాది కింద నువ్వు సొత్తువు కాదు. నీవు విమోచించబడ్డావు. ఎలా విమోచించబడ్డావు? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము చేత నీవు విమోచించబడ్డావు. నువ్వు ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ సమస్యను చూసి బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఈ లోకాన్ని జయించిన దేవుడు, మన దేవుడు ఈ లోకంలోని సమస్తాన్ని జయించిన దేవుడు. అటువంటి దేవుడు ఏమంటున్నాడు ఈ రోజు అంటే, నీవు నా సొత్తు. మనము దేవుని యొక్క సొత్తట. మన దగ్గర ఏదైనా మంచి వస్తువు ఉందనుకోండి, అనగా మన అసెట్, ఒక ల్యాండ్ ఉందండి, మనందరికీ కొన్ని 1000 గజాలు ల్యాండ్ ఉందనుకోండి, మంచి సెంటర్లో సిటీలో ఉంది. అదేంటిది? మన సొత్తు, మన యొక్క అసెట్ కదా. ఆ అసెట్ని వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తుంటే, వేరే వాళ్ళు వచ్చి ఆ యొక్క ల్యాండ్లో ఇల్లు కట్టుకుంటుంటే, వేరే వాళ్ళు వచ్చి అది నాది అంటే మనం ఊరుకుంటామా? సర్లే మీదే కదండి తీసుకోండి అని అంటామా? అనం కదా. అది మన సొత్తు. మనం ఎలా కాపాడుకుంటాం? చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. దాని చుట్టూ ఫెన్సింగ్ వేపిస్తాం, దాని దగ్గర వీలైతే సీసీ కెమెరాలు పెట్టిస్తాం, వీలైతే ఎవరు రాకుండా సెక్యూరిటీ గార్డ్ని పెడతాం. ఎంత కేర్ తీసుకుంటాం కదా మన సొత్తు అయినప్పుడు. అటువంటిది మనం ఎవరి సొత్తట? సర్వశక్తిమంతుడైన దేవుని సొత్తు. మరి ఆయన ఇంకెంత కేర్గా చూసుకుంటాడు? ఆయన ఇంకెంత సీసీ కెమెరాలు పెట్టాలి? ఆయన ఇంకెంత ప్రహరీ గోడలు మన చుట్టూ కడతాడు? ఏ సమస్య మనలోకి ప్రవేశించకుండా, ఏ ఇబ్బంది మనల్ని ఇబ్బందులు పెట్టకుండా, సమస్యల్లోకి నెట్టకుండా ఆయన ఎంత సేఫ్గా మనల్ని చూస్తాడు. అందుకే వాక్యం ద్వారా దేవుడు అన్నాడు, మీరు భయపడకండి బిడ్డా, నువ్వు భయపడకు, మీరు నా సొత్తు. మీరు ఒంటరి కాదు, మీరు ఈ రోజున మీ తల్లిదండ్రుల సొత్తు కాదు, మీరు ఈ రోజున మీ భార్యను మీ భర్త సొత్తు కాదు. యు ఆర్ బిలాంగ్స్ టు మైన్. మీరు నా సొత్తు అయి ఉన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలాసార్లు కొంతమంది అనుకుంటారు, అయ్యో మా తల్లిదండ్రులు పెద్ద ఆస్తిపాస్తులు లేని వాళ్ళండి, కాబట్టి వాళ్ళని కాపాడలేరండి. లేదా మా యొక్క భర్త లేదా నా భార్య పెద్ద ఉన్నతమైన స్థితి నుంచి ఏమి రాలేదు, కాబట్టి మేము ఈ స్థితిలోనే ఉండాలి, ఈ పేదరికంలోనే ఉండాలి. నో, యు ఆర్ డోంట్ థింక్ లైక్ దట్. యు ఆర్ బిలాంగ్స్ టు ద జీసస్ క్రైస్ట్. నీవు దేవుని సొత్తు అయిన బిడ్డవి. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని యొక్క బిడ్డవు, నువ్వు విమోచించబడిన వాడవు. అవునండి, వాక్యం సెలవిస్తుంది, బైబిల్ పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. గుడ్డి వారి కన్నులు తెరయజేయుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుంచి వెలుపలకి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకి తెచ్చుటకును, యెహోవాయగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు.
దేవుడట మనల్ని కాపాడి ఉన్నాడు. ప్రజలకు, అన్ని జనులకు వెలుగ్గా మనల్ని నివసింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు అంధకారాన్ని చూసి నువ్వు భయపడే వ్యక్తిగా ఉండొద్దు. నీవే వెలుగువి, నీవే శక్తిమంతుడివి, నీవే దేవుని సహాయము చేత జీవించబడుతున్న వ్యక్తివి. నువ్వు దేన్ని చూసి భయపడొద్దు. ఒక నక్క సింహాన్ని చూసి భయపడింది అంటే ఒక అర్థం ఉందండి. అదే నక్కను చూసి ఒక సింహం భయపడిందంటే ఎలా ఉంది? హాస్యాస్పదంగా, నవ్వులాటగా ఉంది కదా. ఎలా భయపడుతుందండి ఒక సింహం ఒక నక్కను చూసి అనే ఆలోచన వస్తుంది కదా. ఈరోజు మనం అందరం యూదా గోత్రపు సింహాలం. దేన్ని చూసి మనం భయపడాలి? నక్కల వంటి సమస్యలను చూసి భయపడుతున్నావా? అది హాస్యాస్పదంగా ఉంటది. దేవుడు చూసి అనుకుంటాడు, నేనేంటి వీళ్ళకి ఎంత పవర్ ఇచ్చినా, నేనేంటి వీళ్ళతో పాటు ఉన్నానని చెప్పినా వీళ్ళెందుకు భయపడుతున్నాడని దేవుడు కూడా హాస్యాస్పదంగా మనల్ని చూసి ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరల నుంచి విడిపించిన దేవుడు దాని తర్వాత కూడా వారిని రక్షించాడండి. అరణ్యంలో అట్లనే వదిలేయలే. 40 సంవత్సరాల వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇచ్చాడు. ఈరోజు నీకు ఇస్తాడు. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను విమోచించాడు. దేవుడు అంటున్నాడు, భయపడకు. దేనికి భయపడుతున్నావు? దాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. ఆయన నీ సొత్తు గనుక ధైర్యముగా విశ్వాసంతో జీవించు. దేవుడిని ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడా, స్తోత్రాలు, సజీవుడ, వందనాలు. గొప్ప దేవుడు, ఆది సంభూతుడు నాయన. అవును ప్రభువా, మీరు మమ్మల్ని విమోచించారని, మేము మీ సొత్తైన ప్రజలము అని, అయా మేము దేనికి భయపడొద్దు అని చాలా సుస్పష్టంగా ఈ లేఖనాల ద్వారా మాట్లాడారు. అయా ఎవరైతే ఈ సమయంలో ఈ రోజున భయంతో కలవరంతో ఉన్నారో అయా వారిలోనున్న ఆ భయాన్ని తొలగించండి, వారిలో ఉన్న ఆ కలవరాన్ని తొలగించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యమును దయచేయండి, శక్తిని దయచేయండి. అయా అనారోగ్యంతో ఉండి భయపడుతున్నారేమో, అనారోగ్యాన్ని తీసివేయండి ప్రభువా. అప్పులను చూసి భయపడుతున్నారేమో, ఆ అప్పులను తొలగించండి నాయన. మీరు వారి సొత్తుని జ్ఞాపకం తెచ్చుకుని ధైర్యంగా ఉండే కృప దయచేయండి. కుటుంబ సమస్యలను బట్టి భీతి చెందుతూ కలవరపడుతున్నారేమో, అయా వారిని బట్టి అడుగుతున్నాం, సహాయం దయచేయండి. కుటుంబ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు ఈ రోజంతా మీరు తోడై ఉండి నడిపించి కాచి కాపాడమని అడుగుతున్నాము. బిడ్డలు చేస్తున్న పనులను దీవించండి, వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి, ఉద్యోగ వ్యాపారాలను ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రయాణాలు చేస్తూ ఉండగా అయా మీ రక్షణ సహాయం దయచేయండి. ఏ సమస్య, ఏ ప్రమాదం వారిని చుట్టుముట్టకుండా, వారి దరికి రాకుండా వారందరినీ భద్రపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రోజున ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నింటిలో సఫలతను అనుగ్రహించమని, మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్.